ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 4వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనం జరుపుకునే క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? ఒక చిన్న కథను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. విమల తన కుమారుని జన్మదిన సందర్భంగా తన స్నేహితురాలైన వసంతను అత్యంత ఖరీదైన హోటల్లో పార్టీకి పిలిచింది. వాళ్ళిద్దరూ ఆ హోటల్లో ఆహారాన్ని సంతోషంగా భుజిస్తుండగా లత అటుగా వెళ్తూ వారిద్దరిని చూసి, ఎందుకు ఈ పార్టీ అని విమలను ప్రశ్నించింది. అందుకు విమల, ఈరోజు నా ఒక్కగానొక కుమారుని పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇస్తున్నానని చెప్పింది. అప్పుడు లత అన్ని వైపులా చూస్తూ, ఇంతకీ పుట్టినరోజు బాబేడి అని ప్రశ్నించింది. అందుకు విమల అంటుంది, బాబు మా మధ్య ఉంటే మమ్మల్ని తిన్నిస్తాడా, త్రాగనిస్తాడా? వాడిని ఇంట్లో పని మనిషి దగ్గర వదిలేసి వచ్చామని చెప్తుంది. ఎంత దారుణమైన పరిస్థితో కదా. మనం చేసుకునే క్రిస్మస్లో కూడా కొత్త బట్టలు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, ఇంటికి రంగులున్నాయి. కానీ క్రీస్తుకు మాత్రం మనలో చోటు లేదు. మనం జరుపుకునే క్రిస్మస్లో క్రీస్తుకు చోటు లేకపోతే, క్రీస్తుకు మహిమ రాకపోతే, పైన చెప్పబడిన తల్లికి మనకి ఏ తేడా లేదు. ఇంతవరకు క్రీస్తు నీలో లేకుండా క్రిస్మస్ జరుపుకున్నావేమో. ఇప్పుడైనా మన జీవితాలను మార్చుకుందాం. ప్రభువుకు ప్రథమ స్థానం ఇద్దాం. దేవునికి మన హృదయాలలో చోటిద్దాం. నిజమైన క్రిస్మస్ జరుపుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.